కేవలం ఒక్క వస్త్రాన్ని విసరడం వల్ల ఒక ప్రదేశమే ఏర్పడింది అని మీకు తెలుసా? ఇంతకీ ఎవరు విసిరారు? ఏమిటా ప్రదేశం? విసిరింది ఎవరో కాదు, అతనే రావణుడు. సముద్ర తీరంలో ఒక అందమైన శివక్షేత్రం. అసలు కథ ఏంటంటే, రావణుడు గోకర్ణలో ఆత్మలింగాన్ని పైకి లాగలేక కోపంతో విఫలమయ్యి లింగానికి కట్టిన వస్త్రాన్ని విసిరేస్తాడు. ఆ వస్త్రం పడిన ప్రదేశమే మురుదేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. ఇది కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో అరేబియా సముద్ర తీరాన నిలిచింది. దీని పేరే మురుదేశ్వర స్వామి ఆలయం అని అంటారు. ఇక్కడి గోపురం 23 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. అలాగే ఆలయం ప్రాంగణంలో ధ్యాన ముద్రలో ఉన్న 123 అడుగుల ఎత్తైన శివుని విగ్రహం ఉంటుంది. ఇది సూర్యరశ్మి తగిలినప్పుడు ఆ విగ్రహం దగదగా మెరుస్తూ చాలా బాగా అందంగా కనిపిస్తుంది. ఈ విగ్రహం కింద ఉన్న గృహలో గోకర్ణ కథకు శిల్ప రూపంలో అద్భుతంగా చెక్కారు. ఇంతకీ రావణుడు గోకర్ణలో ఉన్న ఆత్మలింగాన్ని ఎందుకు లాగాలి అనుకుంటాడు? ఇవి తెలుసుకోవాలి అంటే స్టే ట్యూన్డ్.